వర్గీకరణ ఉద్యమంలో ఆత్మత్యాగం చేసుకున్నటువంటి సురేందర్ వాళ్ళ ఫాదర్ మనతో పాటు ఉన్నారు. ఒకసారి అడుగుదాము, సిచ్యువేషన్లో వర్గీకరణ సఫలం కాబోతుంది, ఆ సిచ్యువేషన్లో వాళ్ళ ఉద్దేశం ఏముందో తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. నమస్తే అంకుల్, ఎలా ఉన్నారు? బాగున్నాము. ఎలా అనిపిస్తుంది వర్గీకరణ ఏదైతే మీ త్యాగానికి, బాబు త్యాగానికి ఒక ఫలితంగా చూడొచ్చా? తప్పకుండా, ఎందుకంటే ఈ త్యాగానికి 16 ఏళ్ళ తర్వాత మా కొడుకు చనిపోయి 16 ఏళ్ళు అవుతుంది. 16 ఏళ్ళ తర్వాత ఆయన అనుకున్న విజయం దక్కింది, ఆయన లక్ష్యం నెరవేరింది. కాబట్టి అటు ఆయన ఆత్మశాంతి కూడా ఉన్నది, మాకు తృప్తి ఉన్నది. ఆయన పడిన ఆత్మ బలిదానానికి అర్థం దొరికింది, విజయం దొరికింది. కాబట్టి మేము కూడా గర్వంగానే ఫీల్ చేస్తున్నాము. మా కొడుకు భౌతికంగా మాకు లేకున్నా కూడా ఇలా లక్షలాది మంది మాదిగ జాతి బాగోగుల కోసము ఉపయోగపడుతుంది ఆయన త్యాగం. కాబట్టి మేము సంతోషంగానే ఉన్నాం ఈ త్యాగం వల్ల. మీరు మందకృష్ణమైన ఆరోపణలు చేస్తూ ఉన్నారు కొన్ని, ఎందుకు అంటే మీరు ఆ సందర్భంలో భావోద్వేగంలో, కోపంలో ఒక మాట అన్నారు అని చెప్పేసి మీరు చెప్తూ ఉన్నారు. సో ఆ విషయానికే మందకృష్ణ మీకు దూరమైన అనుకోవచ్చా? అదే విషయానికి అనుకుంటున్నాం. చనిపోయినప్పుడు నేను ఏమన్నా అంటే, ఆ కోపంలో, ఆ కడుపు మంటకు ఉన్నొక్క కొడుకు చేతికి ఎదిగినోడు, 27 ఏళ్ళ వయసు. నాకు 4 కొడుకులు ఉంటే పెద్దగా పట్టించుకుంటుండే కాకు, ఒకడు పోయినా ఇంకా 3 ఉన్నారు అనుకునేవాడిని. ఉన్నొక్క కొడుకు మా భవిష్యత్తు, ఆయన మా ఆశ, మా యొక్క వారసుడు, మా వారసత్వం నిలేటటువంటి వ్యక్తి. మరి పోతే మా ఎదిగొచ్చిన కొడుకు, చెట్టెత్తు కొడుకు, మరి మాకు లేకుంటే మాకు ఎలాంటి వాల్కెనో అనేది అగ్నిపర్వతం మా కడుపులో ఉంటుందో ఆయన అర్థం చేసుకోవాలి. అది ఆ యొక్క ఆవేదనతోని, నువ్వు చేసే ఉద్యమంలోనే నా కొడుకు చనిపోయినాడు, నీ వల్లనే అయింది అని నేను ఈ మాట అన్నా. తప్పకుండా అన్నా, ఆ టైంలో అందరి సమక్షంలో అన్నా నేను. నువ్వు చేసే ఉద్యమం వల్లే మా కొడుకు చనిపోయాడు, మాకు లేకుండా అయిపోయినాడు, ఇట్లా జరిగింది, మరి కారణం నువ్వే కదా, ఇంకెవరు కదా. నీ ఆదేశాల అనుసారమే గాంధీ భవన్కి పోయిండు కదా. ఆయనకేం అవసరం? సురేందర్ మాదిగ ఆయనకి అన్నం లేకనా, తల్లిదండ్రులు లేకనా, అనాథనా, ఎందుకు పోయిండు ఆయన? జాతి నీ ఆదేశాలను అనుసరిస్తూ జాతికి మేలు జరగాలి మా వల్ల అనే ఉద్యమంలో పోయిండు ఆయన. ఉద్యమం చేసిండు బ్రతికిన రోజులు. మరి చివరకు ఈ ఉద్యమంలోనే ప్రాణాలు పోయినాయి ఆయన. పోయినందుకు మరి ఒకవైపు మాకు లేకుండా లేడు అనేది తల్లిదండ్రులకు అదొక బాధ. మా తల్లిదండ్రులకు ఉన్నొక్క కొడుకు మా ఇంట్లో లేడని అదొక బాధ. మరి ప్రాణం పొడగొట్టుకున్నాక ఆయన 1,00,000 మంది నెరవేరలేదు అని ఇదొక బాధ. ప్రాణం పోయినందుకు 1,00,000 మంది నెరవేరాలి కదా, రెండో బాధ. మూడో బాధ ఏంది? మా కొడుకు చనిపోయినాక మరి కారకుడైన మందకృష్ణ మాదిగ మా అమరవి మా కుటుంబాలను దూరం పెట్టడము, ఇది మూడో బాధ. అన్ని బాధలతో ఇప్పుడు 16 ఏళ్ళు సతమతం అవ్వకుండా మా సొంత ధైర్యం మీద ఇప్పటిదాకా బతికినాం. 16 ఏళ్ళు మా కొడుకు లేడనే బాధ ఒకవైపు ఉంటే, మరి జాతి కోసం ప్రాణత్యాగం చేసి జాతి ఈ రోజన్నా రేపన్నా బాగుపడుతుంది కానీ ఆశతోనే బతుకుతున్నాం. మరి ఆ సమయం వచ్చింది. ఫిబ్రవరిలో వర్గీకరణ తీర్మానం జరిగింది, ముఖ్యమంత్రి గారు ఆధ్వర్యం చేసిండు. మాకైతే సంతోషంగా ఉంది. ఆయన రిజల్ట్ వచ్చింది ప్రాణత్యాగానికి, ఆ ఆనందం మాకుంది, తృప్తి ఉన్నది మాకు. కనీసం ప్రాణం పోయినందుకు ఆ యొక్క రిజల్ట్ వచ్చిందిలే అన్నట్టు తృప్తి. మొన్న నుంచి మేము చాలా హ్యాపీగా ఉన్నాం, 4వ తారీఖు నుంచి. కాబట్టి సోషల్ మీడియా ద్వారా మందకృష్ణ మాదిగ కూడా అభినందనలు చెప్పినాం. కలవాలి కదా ఆయన, ఇంటికి పోతే కూడా ఎంతో మంది ఉంటారు. పద్మశ్రీ వస్తే కూడా మా సైడ్ నుంచి సోషల్ మీడియా ద్వారా నేను కంగ్రాచులేషన్ చెప్పిన. దేనికి దానికే ఉంటుంది అన్నమాట. మీరు ఏం కోరుకుంటారు ప్రధానంగా మందకృష్ణ నుంచి? మందకృష్ణ గారు మాకు సాయం చేయాలి, ఆయన ధర్మం అది. ఎందుకంటే ఆయన మేధావి, నేను ఎందుకంటే నేనే అడిగేటట్టు చూసుకోవద్దు. ఆయన అడగకముందే మాకు చేయాలా పద్ధతి. సరే, నేను నా సైడ్ నుంచి కూడా చెప్తా, మాకు ఆర్థిక సాయం కూడా చేయాలా. ఎట్లా సాయం చేయాలంటే నెలకు 50-60 వేలు మాకు వచ్చేటట్టు ఆమ్దాని ఉండాలా. మరి మా శేష జీవితం ఎట్లా బతకాలి? మేము ముసలోళ్ళం అయిపోయినాం, జబ్బులు ఉన్నాయి. ఎక్కువ మంది కూడా లేరు కదా, ఈ సంఖ్య 7 కుటుంబాలే ఉన్నాయి. ఏముంది సార్, 6 లేకుంటే 7. వీళ్ళు జెన్యూన్గా ఉన్నారు. నిజంగా జాతీయ వర్గీకరణ కోసమే ప్రాణత్యాగం చేసి 6 మంది 7 మంది. ఇది ఆయనకు పెద్ద సమస్య కాదు ఇది.
అవునాగా అవసరం కేంద్ర ప్రభుత్వం మాట్లాడైనా రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడైనా చేయొచ్చు అవకాశం ఉంది. ఒక్క మాట కేంద్ర ప్రభుత్వానికైనా సరే, రేవంత్ రెడ్డి అని అనుకూలం ఉన్నాడో అది తెలియదు. కేంద్ర ప్రభుత్వం నీ చేతిలో ఉంది, నేను చెప్తే మాట వినే ప్రభుత్వం ఉన్నది. అయ్యా, ఒక కోటి రూపాయలు 6 మందికి ఇస్తే అంటే 6 కోట్లతో అయిపోతుంది కదా, మా జీవితాలు బాగుపడతాయి కదా. కానీ మేము ఇళ్ళకాలం లైఫ్ సెటిల్మెంట్ అయితే అని ఆశిస్తున్నాం మందకృష్ణ గారితో. బ్రతకాలి కదా ఇంకా కొన్ని రోజులు, ఇంకా మేము బతకాలి కదా మరి. ఈ బెంగలతోనే మరి ఇంకా 10 ఏళ్ళకు బతకాల్సింది, ఇప్పుడేమన్నా అయితే బెంగ పెట్టుకొని అలాంటి బెంగ దూరం అయ్యేటట్టు ఆయన శాశ్వత పరిష్కారం చేయాలి. శాశ్వత నెలకి ఇన్కమ్ వచ్చేటట్టు మాకు ఆలోచన చేసి మినిమం 1 కోటి రూపాయలన్నా ఆయన తరంగా మాకు చేయాలనుకుంటున్నాం. చేస్తే కూడా తప్పలేదనుకుంటున్నాం. మేము ఆశించడం కూడా తప్పలేదనుకుంటున్నాం. ఆ 1 కోటి రూపాయలు వస్తే బ్యాంకులో పెట్టుకున్నా మాకు 56,000 ఇంట్రెస్ట్ వస్తుంది. దాంతో మేము మా శేష జీవితాన్ని గడుపుతాం, చీకు చింత లేకుండా. సంతోషం అయితే మిగిలింది. ఇప్పుడు మాకు ప్రాణత్యాగాలకు రిజల్ట్ వచ్చిందని వాళ్ళని గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. అమరవీరులను గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళకు ఇంకేమైనా ఏర్పాట్లు కూడా చేయాల్సిన అవసరం ఉంది. ఇంకేదైనా చేస్తే మాకు మంచిదే. ఆయన పేరు మీద ఏదైనా హాస్టల్ కట్టింది, సురేందర్ మాదిగ పేరు మీద ఒక ఫంక్షన్ హాల్ కట్టింది, అట్లా ఇంకా చాలా స్కూళ్ళు కట్టియండి. ప్రొలాంగా రాబోయే తరాలకు తెలిసేటట్టు. మరీ ముఖ్యంగా ఆ రోజు మందకృష్ణ మాదిగ గారు చనిపోయిన రోజు 10 దినాలు ఉంటాయి కదా, సురేందర్ మాదిగ దినాల రోజు లక్షలాది మంది వచ్చిండ్రు. ఆ రోజు మందకృష్ణ మాదిగ గారు ఏం వాగ్దానాలు చేసిండు. సిటీ లోపల మండలకి జిల్లాకి రాష్ట్రం సిటీ సెంటర్లో నిలువెత్తు విగ్రహం పెడతా సురేందర్ మాదిగ అన్నాడు. మీకు సీమ గరిస్తే కూడా మేము వాలిపోతాం, మేము ఎవరైనా మా కుటుంబం ఎవరైనా కూడా మా పార్టీ నుంచి ఎలాంటిదినో ఫోన్ కాల్ కొట్టు, మేము వచ్చేస్తాం అన్నాడు. తర్వాత మా బస్సుని అంతా అక్యుపై చేసుకొని కబ్జా చేసుకొని పార్క్ కడతా అన్నాడు. ఆయన చెప్పిన దాంట్లో ఏది చేయలే. మరి మాకు బాధ ఉండదా? సహజం కదా. ఈ మాటలు అంటే నన్ను వ్యతిరేకిస్తుండని ఆయన అనుకుంటాడు. వ్యతిరేకం కాదు, అక్కడ నువ్వు వాగ్దానాలు చేసినా అంటున్నాం మేము. ఇప్పటికైనా ఆయన పెద్ద మనుషులు 16 సంవత్సరాల నుంచి ఎలాంటి సహకారం అక్కడ నుంచి అందలేదు కాబట్టి ఈసారి మినిమం మా కుటుంబాలకు 6 మందికి కోటి రూపాయలు ఏర్పాట్లు చేయాలి. ఆయన కేంద్ర ప్రభుత్వం కొట్లాడతాడా, మేధావులతో కంట్రిబ్యూట్ చేస్తాడా, అది ఏం చేస్తాడు? ఆయనకు ఆ శక్తి కూడా ఉంది. మరి ఆయన చెప్తే పెద్ద 10 నిమిషాల పని కాదు. అలాంటి శాశ్వత పరిష్కారం మందకృష్ణ గారు మాకు చూపించాలని మేము ఆశిస్తున్నాం ఆయనతో. నమస్తే అమ్మ. ఇది బాబు ఏ టైంలో ఉద్యమంలోకి వచ్చిండు? మందకృష్ణతో ఎప్పుడు కలిసి ఉద్యమంలో పార్టిసిపేట్ చేసి? అంటే సురేందర్ తోటి ఎక్కువ చాలా పోతుండే. సురేందర్ దీపం రాగానే మహేష్ వెళ్ళిపోతుండే. ఇట్లా గాంధీ భవన్లో మీటింగ్ ఉందని వెళ్ళిపోయిన తర్వాత 3 గంటలకు ఇట్లా చనిపోయిండు అని టీవీలలో వేసారు. వేస్తే ఉస్మాన్ దాఖనా తీసుకుపోయారు. ఉస్మాన్ దాఖనాలో అక్కడ ట్రీట్మెంట్ మంచిగా అవుతలేదని ఎంఏజీ హాస్పిటల్ వేసారు. అక్కడనే 15 రోజులు చూసుకున్నాను. ఆడికించి అయిపోయింది. చూపియలే, మాకు చూపియలే. 2 రోజులు చూపించకుండా మా ఇంటి వాళ్ళు అందరూ వచ్చి అడిగారు, ఎందుకు చూపిస్తలేడు బాబుని అంటే, ఏమో తెలుస్తలేదు నాకు కూడా అంటే పోలీసు వాళ్ళు రానిస్తలేరు. అయితే మళ్ళీ మా కృష్ణన్న వచ్చి అమ్మ మన పిల్లగాడు లేడు అనుకో, దేవుడి దగ్గరికి వెళ్ళిండు, నీకేదైనా సాయం చేపిస్తామా అన్నాడు. ఇంతవరకు ఏం సాయం చెప్పేయలే, ఏం చేయలే. మాకు ఏం కోరుకుంటారు కృష్ణ మాదిగని ఇప్పుడు ఏం కోరుకుంటున్నామంటే మాకు ఒక న్యాయం జరగాలి. మేము మా బాబు ఇన్ని రోజులు అవుతుంది, మాకు ఇంత కూడా ఏం అరుచుకోలే, ఏమీ ఒక సాయం చేయలేదు మాకు. ఒక మా పాప పెళ్లి చేసినందుకు పుస్తకం మెట్టెలు తెచ్చి ఇచ్చిండు, కొంచెం భోజనం ఖర్చు పెట్టిండు, అంతే. ప్రభుత్వం నుంచి ఇప్పుడు ఏదో ఆర్థిక సాయం చేయాలంటారు. ఇప్పుడు ఏదైనా సాయం చేయాలి మాకు. ఇంత వయసు అయింది మాకు, ఇంకా మేము ఇళ్ళలో పని చేయాలి, బతకలేము. బాగుంటే మిమ్మల్ని చూసుకుంటుండే, అంత ఆయననే చూసుకుంటుండే. ఇళ్ళల్లో పని చేసుకొని బతుకుతున్నాము, కిరాయి ఇల్లు. ఇప్పుడు మేము కష్టం చేయాలో కూడా చేతనైతలేదు. అలా నాన్న కొంచెం బీమారు కాళ్ళ అప్పులు ఉన్నాయి, మాకు జరగాలి న్యాయం అని అంటున్నాం.
మామూలుగా మీ దగ్గరికి ఇప్పుడు ఫోన్ ఇప్పుడు ఫలిస్తుంది అనుకున్నటువంటి ఉద్యోగం చివరి దశలో ఉంది, అలాగే ప్రభుత్వం కూడా ఓకే అయిపోయింది. ఈ మధ్యలో మీ దగ్గరికి ఫోన్ చేయడం కావచ్చు, మిమ్మల్ని కలిసేదే ప్రయత్నం చేసారా మందకృష్ణ? లేదు, ఎవరు రాలే మా దగ్గరికి. ఎవరు రాలే, మందకృష్ణ అస్సలు రాలే. మేమే 2-3 సార్లు వస్తే మంచిదమ్మా, సరే అమ్మా చేస్తామమ్మా అన్నాడు, కానీ ఇంకెంతవరకు ఏం సాయం చేయలే. అమరవీరులు ఏ ఉద్యమం కోసం, ఏ ఫలాల కోసం వాళ్ళ త్యాగం చేశారో ఆ త్యాగాన్ని మనం గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మందకృష్ణ గారు ఒక ముందుండి ఒక నాయకుడిగా ఉద్యమాన్ని నడిపించాడు. ఆ నడిపించినటువంటి ఆయన దారిన నడిచినటువంటి సురేందర్ కావచ్చు, ఇంకా చాలామంది, ఎక్కువ కుటుంబాలు కూడా లేవు, ఒక 6-7 కుటుంబాలు తెలంగాణ వ్యాప్తంగా ఉన్నాయి. వాళ్ళకు మందకృష్ణ అండగా నిలవాల్సిన అవసరం ఉంది. ఈ వర్గీకరణ సఫలమవుతున్నటువంటి ఈ నేపథ్యంలో వాళ్ళని పిలిచి, వాళ్ళకి సన్మానించి, వాళ్ళకి గౌరవంగా ఏదైతే గౌరవంగా ప్రభుత్వం నుంచి ప్రభుత్వం తరఫున మాట్లాడి వాళ్ళకి కావాల్సినటువంటి న్యాయం, ఎంత ప్రభుత్వంతో మాట్లాడితే ప్రభుత్వం ఎంతవరకు ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది, అది పెద్ద ఇష్యూ కాదు. ఎందుకంటే ఒక ఉద్యమంలో బలైనటువంటి కుటుంబాలు ఇవి, వాళ్ళు ఆర్థికంగా చితికిపోయారు. ఎందుకంటే ఒక కొడుకు అంటే భరోసాగా ఒక కుటుంబం భావిస్తూ ఉంటుంది. ఆ కుటుంబానికి ఈరోజు అండగా నిలిచేటువంటి ఆ కొడుకు లేకపోవడం వల్ల ఆర్థికంగా చితికిపోయినటువంటి కుటుంబాలు వాళ్ళు రేపు పొద్దున వృద్ధాప్యంలోకి వెళ్తారు. వాళ్ళకు భరోసానిచ్చి వాళ్ళకు కొంచెం ఫైనాన్షియల్లీ కావచ్చు, లేకపోతే మోరల్గా కావచ్చు, నేను చెప్తున్నా, ఒకవేళ వీలైతే కృష్ణమాదిగా ఉన్నన్ని రోజులు ఈ కుటుంబాలను పర్యవేక్షించాలి. ఈ కుటుంబాలు ఏ విధంగా ఉన్నాయి నిత్యం పర్యవేక్షిస్తూ వాళ్ళకు తగిన న్యాయం చేయాల్సిన బాధ్యత ఒక నాయకునిగా మందకృష్ణ పైన ఉంటుంది. దానికి సంబంధించి ప్రభుత్వం ఇక ఏ విధంగా వెళ్తుందని చెప్పేసి దీనిపైన ఎలాంటి కార్యాచరణ ఉంటుందో చూడాల్సి ఉంది.